ఆర్ఎస్ఎస్ కొత్త కార్యాలయం విశేషాలు తెలుసా? ఆర్ఎస్ఎస్ ఆఫీసులను అందరూ సందర్శించవచ్చా? ఇంతకీ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఏమేం వస్తువులుంటాయి? ప్రధాన కార్యాలయం నుంచి ఆర్ఎస్ఎస్ ఎటువంటి సేవలను అందిస్తోంది? నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యస్థానంగా నాగ్పూర్ నిలిచింది. సంఘ్ అఖిల భారత అధికారులు అక్కడి నుండే పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ దేశ ముఖ్య పట్టణం ఢిల్లీలో సంఘ్కు ఒక ముఖ్య కార్యాలయం కావాలి అన్న యోచన ఎప్పటి నుండో ఉంది. ఈ ఆలోచనను సాకారం చేస్తూ ఢిల్లీ కేంద్రంగా ఒక ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారు. ఇందులో ఎన్నెన్నో విశేషాలు కనిపిస్తున్నాయి. 4 ఎకరాల స్థలంలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కాంప్లెక్స్ లో 3 ఎత్తైన భవనాలు, నివాస గృహాలు, విశాలమైన లైబ్రరీ, 5 పడకల హాస్పిటల్ ఉన్నాయి. మొదటిగా 1939లో ఢిల్లీలో ఒక కార్యాలయం ప్రారంభించారు. ఆ తర్వాత దానిని విస్తరించారు. ఈ కొత్త కార్యాలయ భవనంకు 2016 ఆగస్టులో పునాది రాయి వేశారు. గుజరాత్ కు చెందిన ఆర్కిటెక్ట్ అనూప్ దూబే ఆధ్వర్యంలో దీనిని నిర్మించారు. ఇక ఈ భవన నిర్మాణం కోసం సుమారు 75,000 మంది స్వయం సేవకులు 150 కోట్ల మేరకు విరాళాలుగా సమకూర్చారు. ఈ కార్యాలయంలో 300 గదులు, 3 పెద్ద ఆడిటోరియంలు ఉన్నాయి. కుంజ్ భవన నిర్మాణంలో 3 ఎత్తైన టవర్లు ఉన్నాయి. ప్రతి టవర్ లో 12 అంతస్తులు ఉన్నాయి. మొదటిది సాధన టవర్ పరిపాలనా కార్యాలయాలతో ప్రాంత కార్యాలయంగా పనిచేస్తుంది. 10వ అంతస్తులో 8,500 పుస్తకాలతో కూడిన డిజిటల్ గ్రంథాలయం ఉంది. ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుంది. భారత్ ప్రకాశన్, సురుచి ప్రకాశన్, పాంచజన్య ఆర్గనైజర్ వంటి సంఘ ప్రచురణల కార్యాలయాలు కూడా ఉన్నాయి. రెండోది ప్రేరణ టవర్ పర్యటనలు చేసే ముఖ్యమైన అధికారుల కోసం నివాసాన్ని ఏర్పాటు చేశారు. వారికి వసతి, కార్యస్థలాన్ని అందిస్తుంది. 9వ అంతస్తులో జర్నలిస్టుల కోసం ప్రత్యేకమైన హాల్ ఉంది. సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ, హోసబ్లతో సహా ప్రముఖులు ఈ భవనంలో బస చేస్తారు. ఇక మూడోది అర్చన టవర్ ఇతర నగరాల నుండి వచ్చే సహాయక సిబ్బంది, సందర్శకుల కోసం కేటాయించారు. వారి బస కోసం 80 గదులు ఉన్నాయి. క్రింది అంతస్తులో ఒక క్లినిక్, నివాసితులు, సందర్శకులకు సేవ చేయడానికి 5 పడకల హాస్పిటల్ ఉన్నాయి. భోజనాలయంలో ఒకేసారి 80 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. మొత్తం మీద అన్ని హంగులతో కూడిన ముఖ్య కార్యాలయంగా దీనిని రూపొందించారు. అయినప్పటికీ ప్రధాన కార్యాలయం మాత్రం నాగ్పూర్ నుంచే పనిచేస్తుంది. చూసారుగా, ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరిన్ని ఇలాంటి విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రిధమ్ తెలుగు ఛానల్.